ఫార్మర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్, ఫార్మర్ ఇండియన్ వికెట్ కీపర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ ప్రసాద్ గారు, సో ఇది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది స్పోర్ట్స్ కెరీర్గా ఎంచుకునే వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంబినేషన్ ఇస్ ఎ టెరిఫిక్ కాంబినేషన్ యాక్చువల్గా. నేను పులేల గోపిచంద్, అంజు బాబీ జార్జ్, మేము వోక్సన్ యూనివర్సిటీ సంయుక్త స్కూల్, మేము అందరి 6S స్పోర్ట్స్ మేమందరం కాంబినేషన్లో ఒక అంటే ఫిజికల్ లిటరసీ అనే ప్రోగ్రామ్ పైన, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రొఫెషన్, ప్రతి జీవితంలో కూడా చదువు ఎంత ఇంపార్టెంటో ఆట అంత ఇంపార్టెంట్ అనేది స్పోర్ట్ ప్రతి ఒక్క నరనరాలో జీర్ణించుకోవాలి. ఎందుకంటే ఆ చదువులు మనకి మేబీ డిగ్రీస్ ఇస్తాయి, మేబీ ఉద్యోగాలు ఇస్తాయి, కానీ బతకటానికి నేర్పించేది మనకి ఆటలు కాబట్టి, సో ఆ ఆటల్లో ఉన్న ప్రాధాన్యతని ముందుకు వెలుగులోకి తీసుకురావాలని ఈ కాంబినేషన్తో వచ్చాం. తర్వాత మంచి వోక్సన్ యూనివర్సిటీలో అల్టిమేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు చూస్తే సంగారెడ్డి దగ్గర ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటిని యూజ్ చేసుకొని అంటే ఎవరైతే టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారో ఆ యూనివర్సిటీ కూడా కొద్ది గొప్ప ముందుకు వచ్చి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, వాళ్ళకి ఇష్టం ఉన్న ఫీల్డ్లో వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ కూడా ఆలోచనతో ఈ కాంబినేషన్తో రావటం. కమింగ్ టు ది ఐపీఎల్, సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారుతూ ఉన్నాయి సమీకరణాలు. సో పాయింట్స్ టేబుల్ అవుట్ ఆఫ్ 5 ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చినాయి. ముంబై ఏకంగా 6 విక్టరీస్ ఇన్ ఎ రో. సో ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి? సన్ రైజ్కి ఏదైనా అవకాశం ఉందా? దట్స్ ద బ్యూటీ అబౌట్ ఈ ఐపీఎల్ కాన్సెప్ట్. కనుక చూస్తే కనుక స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ కనుక చూస్తే ఈ టీంలు గ్యారంటీ అని అనుకున్నాం. దాని తర్వాత స్లోగా టాప్గా ఉన్న నెంబర్ 1 టీంని మెల్లిగా 5th పొజిషన్లోకి స్లిప్ అవటం కూడా ఇవన్నీ చూస్తున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ సన్ రైజ్ హైదరాబాద్ ఏంటంటే టూ మెనీ మ్యాచెస్, హోమ్ మ్యాచెస్ వాళ్ళు ఓడిపోవటం వల్ల ఈ కష్టాల్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. రాజస్థాన్ రాయల్స్ కూడా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. కాబట్టి నా ఉద్దేశంలో టాప్ 5 టీమ్స్ అయితే డెఫినెట్గా నేను చెప్తాను. నా ఉద్దేశంలో ముంబై, ఆర్సీబీ అయితే మాత్రం గ్యారంటీగా వెళ్తుంది. దాంతోపాటు జీటీ డెఫినెట్గా వెళ్తుంది. తర్వాత ఇంకొక 2 టీముల మధ్య మాత్రం డెఫినెట్గా బాగా పోరు ఉంటుంది. అంటే మాత్రం పంజాబ్, అట్లానే ఇంకొక ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక 4th టీం అవుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. లక్నో ఇక్కడ నుంచి, ఎందుకంటే రాబోయే 4 మ్యాచ్లు 4 గెలిస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా కష్టాల్లోకి వెళ్తుంది. ఈ టాప్ 5 టీమ్స్ అయితే మాత్రం ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, కమింగ్ టు ది యంగ్స్టర్స్, ఆయుష్ మాత్రే కానీ, వైభవ్ సూర్యవంశీ, సమ్ అదర్ ఛానల్, షేక్ రషీద్, సో ఎట్లా చూస్తారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? ఐపీఎల్ నినాదమే వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ. సో ఆ నినాదంలో ప్రతి సంవత్సరం కూడా ఒక యంగ్ టాలెంట్ని మనం వెలుగులోకి రావడం చూసాం. ఈ డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఈ సంవత్సరంలో టాప్ యంగ్ టాలెంట్ అంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ, అందులో డౌటే లేదు. దాంతోపాటు ప్రియాన్ షారియా, పంజాబ్ కింగ్స్కి ప్రియాన్ షారియా, అట్లానే మన పిల్లోడు షేక్ రషీద్కి అవకాశం వచ్చింది. డెఫినెట్గా టీం అయితే తన్ని బ్యాక్ చేస్తుంది. తర్వాత ఆయుష్ మాత్రే కూడా, ఈ 4 ప్లేయర్స్ మాత్రం డెఫినెట్గా చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా వాళ్ళని చూస్తామనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తం మీద ఐపీఎల్ ఏదైతే ఇంట్రెస్ట్ ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత సెకండ్ హాఫ్లో ప్రతి మ్యాచ్ కూడా తారుమారు చేస్తుంది ఫలితాలని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఐపీఎల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ అండ్ ఎంఐ ఖచ్చితంగా వెళ్తే మిగిలిన 2 స్పాట్స్ కోసం 4 టీమ్స్ కంటెన్షన్లో ఉన్నాయని చెప్పేసి ఎంఎస్కే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో నరేష్, డైల్ న్యూస్, హైదరాబాద్.